బీజేపీ రైతు భరోసా యాత్ర ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఈరోజు గత 7 సీజన్ల నుంచి రైతు భరోసా ఇవ్వాల్సిన సర్కారు ఎన్ని సీజన్లు ఇచ్చింది? 3 సీజన్లకు పూర్తి స్థాయిలో ఇచ్చింది. ఈ సీజన్ లో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కంటిన్యూస్ గా వేస్తా ఉన్న సర్కార్ ఇప్పుడు ఏం చేసింది? ఒక ఎకరం ఉన్న వాళ్ళకి వేసిన తర్వాత ఎప్పుడు ఇస్తారు ఏమనేది ఇంకా ఇప్పటి వరకు తేల్చలేదు. అది రైతు భరోసా ఇవ్వలేదు. నెక్స్ట్ రైతుల దగ్గర నుంచి రైతుల మీద ఉన్న ప్రేమకు నరేంద్ర మోడీ గారు 1000 రూపాయలు ఉన్న మొక్కజొన్న ఎంఎస్పీని 2410 రూపాయలకు పెంచారు కేవలం 11 సంవత్సరాలలో. వారు ఇందాక చెప్తున్నారు కదా 2014లో 1100 రూపాయలు ఉన్న వరి ధాన్యాన్ని ఈ రోజు 2396 రూపాయలకు పెంచింది బీజేపీ సర్కార్. సో కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీని పెంచి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి కొంటుంటే మీకు చేతగాక మీకు కనీసం ప్రొక్యూర్మెంట్ రిషి గారు టెక్నాలజీ డెవలప్ అవుతున్నది, వంగడాల అభివృద్ధి జరిగింది, 130-140 రోజులలో రావాల్సిన పంట 110 రోజులలోనే వస్తున్నది. ఇది ఎవరికి తెలియదా? అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర వీళ్ళకు ఒక టెక్నాలజీ, ఒక డివైస్ ఇచ్చారు, ఒక ఏమంటారు దాన్ని, ఒక ప్యాడ్ లాంటిది, ఐప్యాడ్ లాంటిది. ఆ డివైస్ లో ఎవ్రీ వీక్ మీరైనా నేనైనా ఇంటర్నెట్ లో వెళ్ళి ఆ రిపోర్ట్ డౌన్లోడ్ చేయొచ్చు. వీక్లీ రిపోర్ట్ వాళ్ళు ఇస్తున్నారు. ఆ రిపోర్ట్ ప్రకారము ఫిబ్రవరి నెలలోనే, అంటే ఫిబ్రవరి మాసంలోనే 4th ఫిబ్రవరి రిపోర్టు ప్రకారమే ఈ రాష్ట్రంలో మొక్కజొన్న, ఇప్పుడు ఇందాక అబద్ధాలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఏంది పంట మార్పిడి చేయట్లేదని. పంట మార్పిడి చేస్తే మీరు ఏం చేస్తున్నారు? మీరు చేతకాక మీరు కొనట్లేదు. మొక్కజొన్న పంట కోసము 5 లక్షల ఎకరాలలో వేయాల్సిన మొక్కజొన్న పంట కామన్ సీజన్ ప్రకారము ఈ సంవత్సరము 13.5 లక్షల ఎకరాలలో వేశారు రైతులు. పాపం ఎందుకు? 2400కు వస్తాయని. ప్రత్యేకంగా నేను చెప్తున్నాను, పాత ఖమ్మం జిల్లా, పాత పాలమూరు జిల్లా, ఈ 2 జిల్లాలలో చాలా పెద్ద ఎత్తున రైతులు ఈ రోజు 13.5 లక్షల ఎకరాలలో వేస్తే వీళ్ళు ఏం చేశారు సార్? 2 నెలల లేటుగా ఎవరైనా ప్రొక్యూర్మెంట్ సెంటర్లు పెడతారా సార్? ఒక్క వర్షం పడితే, ఇప్పుడు వరి ధాన్యమైన వర్షం పడితే మీకు బియ్యం వస్తుంది, కానీ ఏది మొలకలు వర్షం పడ్డని వరి ధాన్యం నుంచి మొలకలు వస్తాయి, కానీ ఒక్కసారి వర్షంలో తడిచిన మొక్కజొన్న ధాన్యం ఇంకేది రాదు. అది ఎందుకు పనికిరాదు, పందులు కూడా తినవు. అటువంటి పరిస్థితి ఉన్న రైతులు నాగర్ కర్నూలులో గోడు మనం ఏడుస్తున్నాం. మేము వెళ్తే ఖమ్మం జిల్లాలో మేము మార్కెట్ యార్డ్ సందేశిస్తే, ఇప్పుడు కూడా నేను ఖమ్మంకి వెళ్తున్నా, ఖమ్మం జిల్లాలో మార్కెట్ యార్డులో నెల రోజుల నుంచి రైతులు, మొన్న ఒక ఆయన వెంకటేశ్వర్లు అనుకుంటా సబ్జెక్టు ఖర్చు చనిపోయారు. ఎందుకు చనిపోయాడు? 36 రోజులు మార్కెట్ యార్డ్ లోనే ఉన్నాడు ఆయన. 36 రోజులు ఉంచుకుంటారా అండి? ఏదో ఆయన ఎట్లా చెప్తున్నాడు మానవతరాయ్ గారు అంటే, ఏదో కొంచెం లేట్ అంటే అర్ధగంట లేట్ అన్నట్టు చెప్తున్నాడు. 36 రోజుల నుంచి మార్కెట్ యార్డ్ లో ఉన్న ఒక వ్యక్తి, ఒక రైతు, అన్నదాత అని చెప్తున్నారు కదా, అన్నదాతను మరి 36 రోజులు మార్కెట్ యార్డ్ లో ఎందుకు వెయిట్ చేయించారు? మీకు చేత కదా? 36 రోజులు ఒక రైతు వెయిట్ చేసి చనిపోయినాడంటే సిగ్గుచేటు కాదు ఈ రాష్ట్రానికి? మీకు ఒక్కటే కాదు, మాకు కూడా సిగ్గుచేటే. మేము వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు నవ్వుతున్నారు, సిగ్గుతోని తలదించుకోవాల్సి వస్తున్నది ఈ ప్రభుత్వం చేయబట్టి. ఈ ముఖ్యమంత్రికి తెలియదా నేను ఏం మాట్లాడతాడండి? 42 లక్షల టన్నులు కొన్నాము, 80% అయింది. ఏ లెక్క ప్రకారం 80% అయింది? అత్తనే సివిల్ సప్లైస్ మినిస్టర్ 50% కొన్నామని చెప్తున్నారు. మీకు సింపుల్ లాజిక్ సార్. దయచేసి రైతులు అసలు వ్యవసాయం అంటేనే అత్యంత అనిశ్చితులలో అసలు ఏమాత్రం సెక్యూరిటీ లేకుండా చేస్తున్న వ్యాపారం. అంటే మీకు పాపం పైనుంచి దేవుడు వర్షం కురిపించాలని రైతు ఎదురు చూస్తాడు, ఎంఎస్పి మార్చాలని రైతు ఎదురు చూస్తాడు, ఆ ఎంఎస్పి కింద ప్రభుత్వం కొంటుందా కొనదా అనే ఒక అనిశ్చితి. అది ఒకవేళ వర్షం పడితే, అంటే ధాన్యం మార్కెట్ యార్డ్కి వెళ్ళిన తర్వాత వర్షం పడితే మొత్తం సర్వనాశనం అయిపోయి రైతు భయపడుతూ ఉంటాడు. అనుక్షణం భయపడుతూ అయ్యో ఏం జరుగుతుంది సొంత బిడ్డలు ఏం చదువుతున్నారో కూడా పట్టించుకొని రైతు తన ధాన్యం గురించి పట్టించుకునేంత పరిస్థితి ఉన్న ఒక అన్నదాతను పట్టుకొని ఇవాళ వీళ్ళు ఎంత దారుణంగా మోసం చేస్తున్నారు అంటే, నేను మీకు ఇంకొక విషయం చెప్తాను సార్. మొక్కజొన్న రైతులను దళారులకు ఎరవేసి, అంటే దళారులకు 1600కు 1700కు కొన్న దళారులు ఈ రోజు 2400కు అమ్ముకుంటున్నారు గవర్నమెంట్ కు. ఇప్పుడు 2400 మీరు ఎవరి దగ్గర కొంటున్నారు? రైతుల దగ్గర కొంటున్నారా? సిగ్గుపడాలి. వ్యవసాయ శాఖ మంత్రి మొన్న రివ్యూ చేస్తే 36 లక్షల టన్నులు మొక్కజొన్న మక్కలు పండితే మక్కల మాఫియాకు ఈ రోజు వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పటి వరకు 9.57 లక్షలు, అంటే 28% కూడా కొనలేకపోయింది ఈ ప్రభుత్వము మక్కలు. నాగర్ కర్నూలులో రైతు 1600కు 1700కు అమ్ముకొని వాళ్ళందరూ మేము వెళ్ళినప్పుడు మాతోని గోడు అని చెప్తున్నారు. అయ్యా మాకు మొక్కజొన్న, మేము పంట మార్పిడిని మొక్కజొన్న వేస్తే మాకు మొత్తం మనుబుక్ ఇచ్చారు వీళ్ళు. ఆ మక్కల ఇప్పుడు ఏం జరుగుతున్నది? దళారులందరూ 1600కు 1700 కొన్నోళ్ళందరూ
ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నా వాళ్ళ దగ్గర నుంచి 2,400 కొంటున్నది. ఎవరి దగ్గర నుంచి కొంటున్నది? మీరు అనలైజ్ చేశారా? వాళ్ళ రైతుల కార్డులు ఎక్కడ ఉన్నాయి? ఎంత అన్యాయంగా ఉన్నదంటే మళ్ళా 2,400కు కొని ఒక్కొక్క దళారీకి, అంటే దళారులందరూ ఎవరు ఉంటారు? మళ్ళీ నేను పొలిటికల్ అలిగేషన్ చేస్తున్నాను అనుకోకండి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనుయాయులే ఉంటారు. వాళ్ళే 800 రూపాయలు పర్ క్వింటాల్ స్ట్రైట్ అవే లాభం పొందుతున్నారు. ఎంత అన్యాయంగా అంటే రిషి గారు, ఈ రోజు రైతుల పరిస్థితి తెలంగాణలో తలుచుకుంటే ఎట్లా బాధపడాలో కూడా అర్థం కానంత పరిస్థితి ఉంది. ఇంతకు ముందు 9.5 సంవత్సరాలు ప్రభుత్వం చేసిన టిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇద్దరు దొందే అన్న విధంగా చాలా అన్యాయంగా రైతుల పట్ల. అప్పుడేమో రైతులకు మీరు వరి వేస్తే ఉరి అని బెదిరించి వాళ్ళను మిర్చికి పంపించేసి మళ్ళీ మిర్చి రైతులను కొనలేక వాళ్ళకు బేడీలేసి, ఇప్పుడు ఇదే రైతులను మీరు వరి వేయకండి, పంట మార్పిడి అని మార్పించి మొక్కజొన్న వేయించారు. మరి మొక్కజొన్న కొనలేకపోతున్నారు. అసలు మీ ఉద్దేశం ఏంది? మీ యొక్క పాలసీ ఏంది? మీ విజన్ ఏంది? రైతులకు అర్థమవుతున్నదా? ముఖ్యమంత్రి గారికి అసలు వ్యవసాయం పట్ల ఏదైనా విజన్ ఉందా? ఏమన్నంటే మేము అది చేసినాము, మేము అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడడము. ఏమన్నంటే మేము రైతు భరోసా నిజంగా పడుతున్నదా అండి? మీరు అడగండి. ఇప్పుడు మీకు తెలిసిన కదా రిషి గారు, మీడియాలో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మీ అందరికి ఒక ఎకరం ఉన్న వాళ్ళందరికీ డబ్బులు వేసారు. అంటే ఫస్ట్ ఎకరానికి డబ్బులు వేసారు. మరి మిగతా వాటికి ఎప్పుడు వేస్తున్నారు అనేది వచ్చిందా మీడియాలో? ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు చెప్పిరా? చెప్పలేదు. 9,000 కోట్లు ఇవ్వాల్సిన రైతు భరోసా 3,300 కోట్లు ఇచ్చేసినాం. అది కూడా ఇంకా చాలా మందికి వెళ్ళలేదు. సరే, అది పక్కన పెడదాం. గవర్నమెంట్ స్టేట్మెంట్ నేను చెప్తున్నాను. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు కాదు, ఏ ప్రభుత్వాలు రైతు ద్రోహిగా నిలబడలేదు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో మనం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసాము. సరే, ఇవాళ బీజేపీ ఇక్కడ ప్రభుత్వంలోకి రాలేదు, రావాలనే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న రైతుల కోసం వాళ్ళు ఏదో ప్రయత్నం, పోరాటాలు చేస్తున్నారు. అందరూ రైతు ప్రభుత్వం అనే చెప్పుకుంటారు కోటేశ్వర గారు.